నమస్తే నేను రోజా వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. చుట్టూ అడవులు, మధ్యలో జలపాతపు హోరు, నురగలు కక్కుతూ అపార జలరాశి కిందకి దూకుతున్న అపురూప దృశ్యాలు. అసలు ఆ జలపాతపు అందాలను చూడాలంటే రెండు కళ్ళు చాలు. తెలంగాణ నయాగారగా పిలిచే బోగతా ఎగువ రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకి పోటెత్తుతోంది. తన పాద సవ్వడులతో రారమ్మంటూ ప్రకృతి ప్రేమికుల్ని పిలుస్తోంది. తెలంగాణ నయాగారా జలపాతం పర్యాటకుల్ని మెస్మరైజ్ చేస్తోంది. 50 అడుగుల ఎత్తు నుంచి పడుతున్న బోగత జలధారలు పర్యాటకులకు అద్భుత అనుభూతిని మిగులుస్తున్నాయి. దీంతో కుటుంబాలతో సహా ఇక్కడికొస్తున్న పర్యాటకులు ఒక అద్భుతమైన అపురూప క్షణాల్ని ఆస్వాదిస్తున్నారు. తెలంగాణ నయాగారాగా గుర్తింపు పొందిన బోగత జలపాతం పర్వళ్లు తొక్కుతుంది. తెలంగాణలో పూర్తి స్థాయిలో వర్షాలు పడకపోయినా ఛత్తీస్గఢ్లో కురిసినటువంటి వర్షాలతో 20 అడుగుల మేర విస్తరించి బోగత జలపాతంలో నీళ్లు జాలువారుతున్నాయి. ఈ సుందర దృశ్యాలు చూసేందుకు జనం పెద్ద ఎత్తున ఇక్కడికి పర్యాటకులు వచ్చి సేద తీరుతున్నారు. మరిన్ని రోజులు, సుమారుగా మరో నెల రోజుల పాటు బోగత జలపాతం కనువిందు చేయనుంది. చుట్టూ ఎత్తైన కొండలు, దట్టమైన అటవీ ప్రాంతం, ప్రకృతి నడుమ కనువిందు చేసే సుందర దృశ్యాలు, మేనిని తాకే నీటి తుంపరలు, పర్యాటకులను కట్టిపడేస్తున్న అద్భుత దృశ్యం. ఇలా ప్రకృతి సౌందర్యాన్ని పరవశింపజేస్తూ నింగి నుంచి నేలకు జాలువారిన పాలసంద్రంలా బొగతా జలపాతం కనువిందు చేస్తుంది. రాళ్లపై పరవళ్లు తొక్కుతున్న జలధార ప్రకృతి ప్రేమికులను రారమ్మని ఆహ్వానిస్తోంది. ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లిలోని బొగతా జలపాతం ప్రకృతి రమణీయత మధ్య ముగ్ధ మనోహరంగా మారింది. హోరెత్తించే జలసవ్వడులతో వెండి వెలుగులు విరజిమ్ముతున్నట్లుగా బొగత కళకళలాడుతోంది. పాలనురగలా జాలువారుతున్న ప్రవాహాన్ని చూసి పర్యాటకులు పరవశించిపోతున్నారు. కొండల నుంచి పరుగున వస్తున్న జలసవ్వడిని చూసి తన్మయత్వంలో మునిగిపోతున్నారు. మేము ఇక్కడ హైదరాబాద్ నుంచి వచ్చాము అండ్ ఈరోజు పొద్దున్న లక్కవరంకి వెళ్ళాం. లక్కవరం బ్రిడ్జ్ దగ్గర వెళ్ళాం. ఇక్కడ వాతావరణం చాలా లైవ్లీగా, హ్యాపీగా ఉంది అండ్ ఫ్యామిలీతో వచ్చాం. సో పబ్లిక్ కూడా చాలా ఉంది ఈరోజు. ఇక్కడ ఫెసిలిటీస్ బాగున్నాయి. వీ హ్యావ్ చేంజింగ్ రూమ్స్ హియర్, చేంజింగ్ రూమ్స్ ఉన్నాయి అండ్ ఇప్పుడే ఇక్కడ వాటర్ ఫాల్స్ దగ్గర కూర్చొని మేము లంచ్ చేసాము. చాలా బాగా అనిపించింది ఇక్కడ. ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో ఇటీవల కురిసిన వర్షానికి బొగత జలకళను సంతరించుకుంది. 50 అడుగుల ఎత్తు నుంచి పాలనురగలా దిగువకు ప్రవహిస్తున్న నీళ్లను చూసేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు. జలపాతం ప్రకృతి రమణీయత అందరినీ ఆకర్షిస్తోంది. దట్టమైన అడవి మార్గం గుండా ప్రవహిస్తూ వస్తున్న జలపాతం అందాలను చూసి టూరిస్టులు మురిసిపోతున్నారు. ఆహ్లాదకరంగా అండ్ చాలా చాలా బాగుంది. వాటర్ ఫాల్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి. ఫ్లో కూడా చాలా ఉంది. నిన్నటి నుంచి చాలా జనాలు ఉన్నారంట. మా ఇల్లు వచ్చేసి మంగపేటలో ఉంటుంది. సో దగ్గర అని చెప్పేసి విజిట్ చేయడానికి అయితే వచ్చాము. ఈ వాటర్ ఫాల్స్ ములుగు డిస్ట్రిక్ట్లో ఉంది. సో మేమైతే విజిట్ చేయడానికి వచ్చాము. ఇక్కడ ఫెసిలిటీ అంటే స్విమ్మింగ్ పూల్ ఏరియా లాగా పక్కన ఒకటి క్రియేట్ చేశారు. అక్కడ అది బాగుంది అండ్ వాటర్ ఫాల్స్ కూడా బాగుంది. సెక్యూరిటీ కూడా బాగానే ఇచ్చారు. ములుగు జిల్లా వాజేడు మండలం సీకుపల్లి అటవీ ప్రాంతంలో ఈ జలపాతం ఉంది. వరంగల్కు 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ సహజసిద్ధ జలపాతాన్ని చూసేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి పర్యాటకులు తరలి వస్తున్నారు. యాత్రికులకు సౌకర్యంగా ఉండేందుకు జలపాతం దగ్గర అధికారులు ఏర్పాటు చేసిన కొలనులో స్నానాలు చేస్తూ పర్యాటకులు జలపాతాన్ని చూస్తూ సందడిగా గడుపుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న పర్యాటకులతో పరిసరాలు కోలాహలంగా మారాయి. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న నీటి తుంపరలు, జలసవ్వడితో అటవీ ప్రాంతం మనోహరంగా దర్శనమిస్తోంది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ నుంచి కూడా సందర్శకులు వచ్చి తనివి తీరా ఎంజాయ్ చేస్తున్నారు. అంత ఎత్తు నుంచి దూకుతుంటే వస్తున్న జలసవ్వడులు, ఆ తుంపరలను చూసి సాంత్వన పొందుతున్నారు సందర్శకులు. కుటుంబ సమేతంగా పిల్లాపాపలతో వచ్చి నిత్యం ఉండే పని ఒత్తిడిని మరిచిపోవడానికి బొగత జలపాతాన్ని చూస్తే సరిపోతుందని ఆనందంతో చెబుతున్నారు. కొండ కోనల నుంచి హోరెత్తుతూ వస్తున్న నీటి హొయలతో బొగత జలపాతం కనువిందు చేస్తోంది. కొత్త అందాలతో తెలంగాణ నయాగరా చూపరులకు నయనానందకరంగా ఉంది. అసలు నీళ్లు ఉంటాయో లేదో అన్న చిన్న అనుమానంతో ఇక్కడికి వచ్చామని, అయితే ఇక్కడ నీటి ప్రవాహం బాగుందంటున్నారు సందర్శకులు. ఏకంగా నయాగరాను చూసిన ఫీలింగ్ వస్తోందని చెబుతున్నారు. కుటుంబ సభ్యులతో ఇక్కడికి వచ్చి వాటర్ ఫాల్స్ ఎదురుగా కూర్చుని భోజనం చేస్తుంటే ఆ మజా అనుభవించాలే కాని వర్ణించలేమంటున్నారు మరికొందరు పర్యాటకులు. పర్యాటకులకు సౌకర్యంగా ఉండేందుకు జలపాతం దగ్గర అటవీ శాఖ అధికారులు స్నానఘట్టాలను ఏర్పాటు చేశారు. అక్కడ స్నానాలు చేస్తూ పర్యాటకులు జలపాతాన్ని చూస్తూ సందడి చేస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులతో
పరిసరాలు కోలాహలంగా మారాయి. కొండ కోణాల్లోంచి వడివడిగా పడుతూ నేలను తాకుతున్న జలధారలను చూసి పర్యాటకులు మురిసిపోతున్నారు. అడవి తల్లి ఒడిలో సహపంక్తి భోజనాలు చేసి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వర్షాకాలం వచ్చిందంటే చాలు ములుగు జిల్లా పర్యాటకులకు రారమ్మని ఆహ్వానం పలుకుతోంది. ముఖ్యంగా ఈ సీజన్లో బోగత పర్యాటకులకు మరుపురాని మధుర అనుభూతిని మిగులుస్తోంది. వర్షాకాలంలో బోగత జలపాతం దృశ్యాలు పర్యాటకులని ఆనందోత్సాహాల్లో తేలియాడేలా చేస్తోంది. ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి వద్ద బొగత జలపాతం నయాగరా ఫాల్స్లా టూరిస్టులకు కనువిందు చేస్తోంది. ప్రస్తుతం ఎగువ ప్రాంతాల్లో ఇప్పటికే కురుస్తున్న భారీ వర్షాలతో దిగువ ప్రాంతాలకు వరద ప్రవాహం పెరిగింది. వరద ఉధృతి విపరీతంగా పెరగడంతో బొగత జలపాతం పరవళ్లు తొక్కుతోంది. తెలంగాణలోని ములుగు జిల్లాలో ఉన్న బొగత జలపాతాన్ని చేరుకునేందుకు చాలా మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ములుగు నుంచి ఈ ప్రాంతానికి సుమారు 90 కిలోమీటర్ల వరకు దూరం ఉంటుంది. ములుగు నుంచి ఇక్కడకు బస్సుతో పాటు ప్రైవేటు వాహనాల సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. వరంగల్ నుంచి 140 కిలోమీటర్లు, హైదరాబాద్ నుంచి 329 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ ప్రాంతం భద్రాచలం నుంచి సరిగ్గా 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆంధ్ర నుంచి వచ్చే పర్యాటకులు భద్రాచలం మీదుగా వస్తూ ఉంటారు. బొగతకు సొంత వాహనాల్లో రావాలనుకునే వారికి భద్రాచలంలో బొగత మార్గం స్వాగతం పలుకుతోంది. చుట్టూ పచ్చని దట్టమైన అడవుల మధ్య కొండ కోణాల నుంచి కిందకు దూకుతూ ఆహ్లాదాన్ని పంచుతున్న నిండైన జలపాతం బొగతను చూసేందుకు జనం పోటెత్తుతున్నారు. వీకెండ్ సమయాల్లో కుటుంబ సమేతంగా సందర్శకులు ఇక్కడికి క్యూ కడుతున్నారు. హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, భద్రాద్రి కొత్తగూడెం తదితర జిల్లాల నుంచి వారాంతాల్లో సందర్శకులు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వస్తున్నారు. అయితే ఇక్కడి సౌకర్యాలలేమి వారిని కాస్త నిరాశకు గురిచేస్తోంది. ఇక్కడ బొగత వాటర్ ఫాల్స్ చాలా బాగున్నాయి అండ్ బాగా ఎంజాయ్ చేస్తున్నాము. ఫ్యామిలీతో వచ్చాము. కానీ కొన్ని విషయాలు ఉన్నాయి ఇక్కడ. మనము ఫుడ్ గురించి అయితే బయట నుంచి తెచ్చుకోవాలి. మనము అరౌండ్ 10 కిలోమీటర్స్ దూరం ఉంది. అదే ఇక్కడ స్టాల్స్ పెడితే కొన్ని బాగుంటుంది. ప్లస్ వాటర్ ఫెసిలిటీ కూడా లేదు. వాటర్ ఏమైనా డ్రింకింగ్ వాటర్ ప్లస్ స్టాల్స్ ఏమైనా పెడితే వచ్చే వాళ్ళకి ఉపయోగం పడుతుంది, బాగుంటుంది. దట్టమైన అడవిలో జలపాతం సవ్వడులు పర్యాటకులకు వీణుల విందు చేస్తుంది. మరీ ముఖ్యంగా ఈ సీజన్ వచ్చిందంటే చాలు బొగత జలపాతం సరికొత్త అందాలతో చూపరులను కట్టిపడేస్తూ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. 50 అడుగుల ఎత్తు నుంచి జాలువారే జలపాతపు నీటి అందాలను మాటల్లో వర్ణించడం కష్టమే. దిగువకు చేరిన నీటిలో కేరింతలు కొడుతూ చాలామంది ఔత్సాహికులు సరదాగా గడుపుతూ సందడి చేస్తూ ఉంటారు. నిత్యం ఎదురయ్యే ఒత్తిళ్లను తప్పించుకునేందుకు బొగత జలపాతం ఎంతగానో ఉపయోగపడుతుందంటున్నారు పర్యాటకులు. అయితే కాస్త మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. బట్ కొంచెం ఫెసిలిటీస్ కొంచెం తక్కువ ఉన్నాయండి. వాష్రూమ్స్, వాటర్ ఫెసిలిటీ, కూర్చోడానికి ప్లేస్ సరిగా లేదు, ఫుడ్ ఫెసిలిటీస్ లేవు. సో ఇవన్నీ కూడా కొంచెం ఇంప్రూవైజ్ చేస్తే మాత్రం వాటర్ ఫాల్స్ నిజంగా చాలా టూరిస్ట్ ప్లేస్ అవుతుంది. ఇంకా విజిటర్స్ ఇంప్రూవ్ అవుతూ ఉంటారు ఇక్కడ టూరిస్టులు. సో అదొక్కటి గవర్నమెంట్ కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే బెటర్గా ఉంటుంది. పరవళ్లు తొక్కుతోన్న జలపాతాలను వీక్షిస్తూ మానసిక ప్రశాంతత పొందుతున్నారు పర్యాటకులు. జలపాతాలలో స్విమ్మింగ్ చేస్తూ ఇక్కడ మధుర క్షణాలను ఆస్వాదిస్తున్నారు. మానసిక ప్రశాంతత కోరుకునే వారికి ఈ ప్రాంతం చాలా ఉపయోగంగా ఉంటుందంటున్నారు. నిత్య జీవితంలో ఎదురవుతున్న ఒత్తిళ్లు పోగొట్టుకోవాలంటే బొగత జలపాతాన్ని సందర్శించాలి అంటున్నారు పర్యాటకులు. అయితే వసతుల లేమి కారణంగా సాయంత్రం వరకు ఉండే పరిస్థితి లేదంటున్నారు. చాలా బాగుంది. కాకపోతే ఇక్కడ ఇంకొంచెం యాత్రికులకి కొన్ని ఫెసిలిటీస్ అరేంజ్ చేయడం, ఇక్కడ డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కానీ అండ్ ఒక క్యాంటీన్ కానీ తినడానికి, అండ్ కొంచెం ఏమైనా వర్షం పడితే వాళ్ళు తడవకుండా ఉండడానికి ఒక షెడ్ కానీ ఇలాంటిది, వాటర్ ఫెసిలిటీ, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉంటే కొంచెం ఇంకొంచెం టూరిజం అనేది బాగా డెవలప్ అవుతుంది. నిండుకుండలా మారి కొత్త అందాలతో జలసవ్వడితో పర్యాటకుల మనస్సులకు ఆహ్లాదాన్ని అందిస్తోంది. బొగత అందాలు ఉరుకుల పరుగుల జీవితంలో అలసిన మనసుకు రిలాక్స్నిస్తుంది. బొగత జలపాతం అందాలు అందరికీ స్వాగతం పలుకుతున్నాయి. ఆదాయం సమకూరుతున్న అభివృద్ధిపై అధికారులు పెద్దగా శ్రద్ధ చూపడం లేదు. ఆదాయంపై పెట్టిన దృష్టి పర్యాటకులకు కనీస వసతులు కల్పించడంపై పెట్టడం లేదు. అటవీ శాఖ, టూరిజం శాఖల మధ్య సమన్వయ లోపం టూరిస్టుల పాలిట శాపంగా మారుతోంది. బొగత జలపాతం అభివృద్ధికి కోట్లలో నిధులు వెచ్చిస్తున్నామని ప్రభుత్వం చెప్తున్నా బొగత జలపాతం దగ్గర సరైన వసతులు లేవు. కనీస సౌకర్యాలు లేక పర్యాటకులు ఇబ్బంది పడుతున్నారు. కనీసం త్రాగునీరు లేక ఓ గంట పాటు ఎంజాయ్ చేయలేని దుస్థితి బొగత జలపాతంలో ఉంది. తెలంగాణ నయాగరా జలపాతంలా ఉంటుందని పేరు రావడంతో
దేశం నలుమూలల నుంచి ఇక్కడికి పర్యాటకులు వస్తూ ఉంటారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వారికి వసతుల లేమి తీవ్ర ఇబ్బందికి గురి చేస్తోంది. చిన్న పెద్దవాళ్లతో వస్తున్న కుటుంబాలు గంటో 2 గంటలో ఉండి వెళ్ళిపోతున్నాయి. వాటర్ ఫాల్ ఉందని తెలిసింది, సో చూద్దామని ఎట్లుంటుందని వచ్చాం. వాటర్ ఉంటాయో లేవని ఫస్ట్ కన్ఫ్యూజన్ ఉండే, బట్ వాటర్ అంతా బాగుంది. అందరు ఫ్యామిలీస్తో ఇంకా ఫ్రెండ్స్తో వచ్చి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ కొంచెం నీట్నెస్, ఇంకా వాటర్ ఫెసిలిటీ, ఇంకా స్నాక్స్ అట్లాంటివి ఉంటే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. అండ్ అంతా బాగుంది, ఎంజాయ్ చేయడానికి అయితే మంచి ప్లేస్ ఇది. ఇక్కడ టాయిలెట్లను ఏర్పాటు చేసినా అవి శుభ్రంగా ఉండడం లేదంటున్నారు టూరిస్టులు. అంతేకాదు ఈ ప్రాంతంలో ఎలాంటి స్టాల్స్ లేవు. దీంతో 10 కిలోమీటర్ల దూరం నుంచి ఆహారం కొని తీసుకొచ్చి ఇక్కడ తినాల్సి వస్తోంది. అందువల్లే ఇక్కడ ఎక్కువసేపు ఉండలేకపోతున్నామని పర్యాటకులు చెబుతున్నారు. వీకెండ్స్ కదా అని హైదరాబాద్ నుంచి వచ్చి ఫ్యామిలీతో ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేయడానికని కలిసి వచ్చాం. అండ్ యాక్చువల్లీ వాటర్ ఉంటుందా లేదా అని ఒక కన్ఫ్యూజన్తో వచ్చాము. బట్ బాగుంది ఇప్పుడు ఎంత. అండ్ లోపల జనాలు కూడా చాలా మంది వచ్చారు. కొంచెం ఫెసిలిటీస్ ఉంటే బాగుంటుంది అనిపించింది. కనీసం ఇక్కడికి వచ్చే కుటుంబాలకు రెస్ట్ రూమ్స్ అయితే ఉండడం లేదంటున్నారు పర్యాటకులు. ముఖ్యంగా మహిళలకు వాష్రూమ్స్ సౌకర్యం పెద్దగా ఉండటం లేదు. దీనికి తోడు పొరపాటున వర్షం పడితే పూర్తిగా తడవాల్సిందే. తినడానికి ఏమీ దొరకదు. తాగేందుకు చుక్కనీరు దొరకని పరిస్థితి. ఇన్ని అసౌకర్యాల మధ్య ఇక్కడికి చేరుకుంటున్న పర్యాటకులు తమ వెంట తెచ్చుకున్న ఫుడ్ను తిని బొగత జలపాతాన్ని ఆస్వాదిస్తున్నారు. బొగత జలపాతం అభివృద్ధిపై అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపణలున్నాయి. ఆదాయం మీద పెట్టిన దృష్టి పర్యాటకులకు కనీస వసతులు కల్పించడంపై పెట్టడం లేదని సందర్శకులు చెబుతున్నారు. అటవీ శాఖ, టూరిజం శాఖల మధ్య నెలకొన్న సమన్వయ లోపంతో బొగత జలపాత అభివృద్ధి కుంటుపడుతోంది. దీంతో బొగత జలపాతాన్ని చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న పర్యాటకులకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రవేశం, పార్కింగ్ రుసుము వసూలు చేయడమే లక్ష్యంగా అటవీశాఖ వ్యవహరిస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు వస్తున్న వారికి కనీస వసతుల కల్పనను అధికారులు విస్మరిస్తున్నారు. 2017 నుంచి ఇప్పటి వరకు సుమారు ₹1 కోటి పైగా ఆదాయం సమకూరినట్లు అంచనా ఉన్నా వచ్చిన ఆదాయంతో సౌకర్యాలు కల్పించకుండా పర్యాటకానికి సంబంధం లేని ఇతర పనులకు వినియోగిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. పిల్లల పార్కు నిరుపయోగంగా మారింది. జలపాతం పరిసరాల్లో సీతాకోక చిలుకల పార్కు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు అటకెక్కాయి. ఆర్చరీ, గన్ షూటింగ్ జాడలేకుండా పోయాయి. ఇక గతంలో వచ్చిన వరద ప్రవాహానికి సిమెంట్ దిమ్మలు, రాతికట్ట, రాళ్లదారి ధ్వంసమైన వాటిని పునర్నిర్మించడానికి అధికార యంత్రాంగం ప్రయత్నించడం లేదు.